నమస్తే వ్యూయర్స్. ఈరోజు ఒక విషాద వార్త వినవలసి వచ్చింది. ఒక గంధర్వ గానం మోగిపోయింది. ఓ ధ్రువతార నేల కొరిగిందనే చెప్పాలి. కరోనా మహమ్మారి మరో ప్రముఖుణ్ణి కబలించింది. వారు గాన గంధర్వులు పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. దాదాపుగా 16 భాషల్లో 40,000కు పైగా పాటలు పాడి మనలందరినీ అలరించిన గొంతు మోగబోయింది. ఇటువంటి విషాద సమయంలో ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని నెమరవేసుకోవడానికి మనతో ఓ ముగ్గురు వ్యక్తులు, విశిష్ట వ్యక్తులు మనతో పాటు ఇంటరాక్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. మొట్టమొదటిగా వారిలో రవిశంకర్ గారు ఫ్రమ్ రెడ్డిపల్లి. వీరు పాడుతా తీగలో పార్టిసిపేట్ చేసి క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానాన్ని చూరగొని తదనంతరం తాను చేస్తున్నటువంటి మ్యూజిక్ కంపోజిషన్ లో బాలు గారితో దాదాపు 10 పాటలు పైగా పాడించి బాలు గారితోనే శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం అండి. బాలు గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని ఒకసారి మా వీక్షకులకి తెలియజేయగలరా? ప్యానెల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారం అండి. అయితే మొట్టమొదటిగా మన మధ్య లేకపోయినా ఆయన పాట చిరకాలము చిరంతరంగా నిలబడి ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది అనుభవైక వేద్యమే. అందుకు మొట్టమొదటిసారిగా భగవంతుని సన్నిధిలో ఉన్నటువంటి బాలు గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆయన కుటుంబానికి నా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, మరి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అనేది చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, 1 గంట ఆయనతో అనుభూతి కలిగిన అనుబంధం ఉన్నా కూడా అది సుమారు ఒక వారం 10 రోజుల పాటు చెప్పొచ్చని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ మనసునైనా, నేను మనిషిని అనలేదండి, ఏ మనసునైనా అలాగే అల్లుకుపోతారు. అంత బాగా దగ్గరగా ఉండేటువంటి మనస్తత్వం, మనుషులంటే చాలా ప్రాణప్రదంగా ప్రేమించేటువంటి గుణం బాలుగారిది. ఎంత అంటే, నేను 1998లో పాడుతా తీగకి వెళ్ళాను. పాడుతా తీగకి వెళ్ళినటువంటి మొట్టమొదటి డిజేబుల్డ్ పర్సనాలిటీస్ లో, అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సనాలిటీస్ లో మొట్టమొదటి వాడిని నేనే. 1998లో పాడుతా తీగకి వెళ్ళేటప్పుడు నేను ఒకే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. స్టేజ్ మీద అప్పుడు నిర్వాహకులు అందరూ కూడా, డైరెక్టర్ గాని, తర్వాత ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ గాని అందరూ కూడా, సార్ ఈయన్ని పిలిచేటప్పుడు మేము వచ్చి తీసుకెళ్తాం, మధ్యలో మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాం, పర్వాలేదంటారా అని అడిగితే, అరే ఎందుకు మీరు రావడం, నేను లేనా, నేను తీసుకెళ్ళలేనా అని చెప్పి, ఆయన ప్రోగ్రామ్ అవడానికి ముందర, అంటే పరమేష్ కి తెలుస్తుంది ఆయన పాడే పాటలు అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ, అప్పుడు బిట్ వర్క్లు అవి పెద్దగా ఏం చేసేవారు కాదు. నీరజ్ గారు, మనోజ్ గారు, తర్వాత కృష్ణ గారు ఇప్పటికీ వాయిస్తున్నారు ఆయన దగ్గర, తర్వాత మహానంద్ కుమార్ గారు, వీళ్ళంతా కూడా వాయించేవారు. బిట్ టు బిట్ వాయించే పరిస్థితి అప్పుడు లేదు, జనరలైజ్ చేసి వాయించేవారు అనమాట పాటని. ఆ స్టార్టింగ్ టైంలో, ఏ ఫైనల్స్ టైంలోనో అలాంటప్పుడే బిట్ వర్క్లు చేసేవారు తప్ప, మిగతా టైం అప్పుడు అంతా కూడా వాళ్ళకి బాగా బై హార్ట్ చేసిన బిట్లు ఏమనంటే వాయించడమే తప్ప, రెగ్యులర్ గా ప్రతి పాటకి ఇప్పుడు చేస్తున్నట్టు బిట్ వర్క్లు అవి చేయలేదు అప్పుడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఆయన మొట్టమొదటిగా ప్రతి వారం కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కోసమో, లేదంటే ఒక దర్శకుడు కోసమో, ఒక యాక్టర్ కోసమో, లేదంటే ఒక రచయిత కోసమో, సంగీతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, సినిమాకి సంబంధించని వ్యక్తుల కోసం కూడా చెప్తున్నటువంటి ఆనవాయితీ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందుగా రిహార్సల్ చేసుకోవడానికి ఏ ఎపిసోడ్ కి సంబంధించి ఆ ఎపిసోడ్కే వస్తారు. వచ్చేటప్పుడు కీబోర్డ్ ప్లేయర్ దగ్గర మొత్తం కార్డ్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అమాంతం ఒక్కసారి నా దగ్గరికి వచ్చి,
మీరు మా కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అని చెప్పి నా చేయి పట్టుకొని ఓసారి నన్ను గుండెలకు హత్తుకొని కూర్చోమని చెప్పి వెళ్తే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు పాడుతూ ఆయన మీద అభిమానాన్ని పెంచుకొని ఆయనే ఊపిరిగా, పాటకు ఊపిరిగా ఊతినటువంటి ఆ శ్వాస ఒక్కసారి వచ్చి నన్ను స్పృశించేసరికి నా హృదయం ద్రవించిపోయింది. ఇంతకంటే నేను అనుభూతి మొట్టమొదటిసారి అనుభవించింది కాబట్టి అది నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేను చెప్పగలను. ఇంకా ఎన్నో అనుభవాలను నేను చెప్పగలను. అయితే పాడుతా తీగ పరంగా కానీ, నన్ను తీసుకెళ్లే విషయం కానీ, స్టేజ్ మీద నేను కూర్చున్న సీట్లోంచి ఆ డయాస్ దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు ప్రతిసారి ఆయన ఎంత కేర్ గా తీసుకెళ్తారు తెలుసండి. మనకి ఎస్కాట్లు రెగ్యులర్ గా మనల్ని ఫాలో అవుతున్నటువంటి మనుషులే అంత బాగా తీసుకెళ్లలేరు అనమాట. మనకంటే ముందే ఆయన వీళ్ళకి ఏం తగులుతుంది, మెట్టు వస్తే మెట్టు అని చెప్పటం, తర్వాత ఎక్కాల్సి వచ్చే చోట ఎన్ని స్టెప్స్ ఎక్కాలో అవన్నీ కూడా జాగ్రత్తగా చెప్పడం. ఈవెన్ దో మైక్ పట్టుకొని మనం పాడుతుండేటప్పుడు మైక్ ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన ఫీలింగ్స్ ని బట్టి కొంచెం దూరంగా మనం పెట్టేయడం అలాంటివి చేస్తూ ఉంటే కూడా ఆయన మనల్ని అంత కీన్ గా అబ్జర్వ్ చేస్తూ నోటికి దగ్గరగా తను చేయి పెట్టి మైక్ పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఎంత అంటే నేను చాలా బాగా ఆయన దగ్గరగా ఉండి మెలిగానండి. ఆ పాడుతా తీగ 2 ఎపిసోడ్స్ కూడా నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే అంత ఎంకరేజ్ చేశారు. నానా నువ్వు రవీంద్ర జైన్ అంతటికంటే కూడా గొప్ప సంగీత దర్శకుడు కావాలని మామూలు ఎపిసోడ్ లో కూడా చెప్పారు. అయిపోయిన తర్వాత కూడా మరి ఆయన ఫోటోలు అవి తీయించుకునేటప్పుడు కూడా నన్ను చెప్తూ ఎంతగానో ప్రోత్సహించి, అప్పుడు నేను బాగా పీలగా ఉండేవాడిని, సన్నగా, నువ్వు బాగా తినాలి లేకపోతే దమ్ము సరిపోదు, ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఎంత సరదాగా ఉంటారంటే స్టేజ్ మీద కానీ, ఆన్ స్టేజ్ కానీ, ఆఫ్ స్టేజ్ కానీ, ఎక్కడైనా కూడా ఆయన ఉన్న చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా అది నవ్వుల పూదోటేనండి. ఎందుకంటే ఆయన నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తూ చక్కగా చాలా హాయిగా ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా ఉంటుందని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా సంకోచించను. ఇది జీర్ణించుకోలేనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ ఆయన లేరు అని చెప్పడానికి నాకు చాలా బాధ కలుగుతుంది. ఇంకో దురదృష్టకరమైన సంగతి ఏంటంటే నా గుండెల్లో ఆవేదన ఆగంది. కరోనా రావడానికి ఒక 3-4 రోజుల ముందరే నాకు ఒక పాట పాడారు. అది ఏంటంటే ఈ విశాఖపట్నంలో డాక్టర్ ఎంఏ పాల్ గారు అని ఒక పాస్టర్ గారు ఉంటారు. వారి అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి జ్ఞాపకార్థంగా వాళ్ళు ఒక పాట ప్రిపేర్ చేయమని చెప్తే ఆ పాట రాయించి ఇచ్చిన తర్వాత దాన్ని కంపోజ్ చేసిన తర్వాత ఆయనతో మాట్లాడి పంపించాను. పాట పంపించిన తర్వాత ఆయన పాట వింటూ చాలా కాలానికి ఒక మంచి పాట పాడాను నాన్న అని చెప్పి చాలా తృప్తిగా ఫీల్ అయ్యారు. అయిన తర్వాత సార్ నేను ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, సమాజానికి తెలియాలి ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఆయన సార్ మరి తమరి యొక్క రిమైండరేషన్ మరి ఎలా పంపించమంటారు, చెక్ రూపంలో పంపించమంటారా, అకౌంట్ లో వేయమంటారంటే ఆయన అన్న మాట ఏంటో తెలుసా అండి, నా దగ్గర ఇంకా మానవత్వం బ్రతికే ఉందిరా నాన్న, వద్దు శుభం గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఫోన్ పెట్టారు. ఎంత సంతోషం అనిపించిందంటే డబ్బులు ఇచ్చేది నేను కాదు, కానీ నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి పాట నేను కంపోజ్ చేశానన్న దృక్పథంతో పైపెచ్చు చనిపోయిన వాళ్ళ కోసం పాడాను, నేను దీనికోసం డబ్బులు తీసుకోకూడదు, వారి తృప్తిలో నాది కూడా ఒకంత భాగం ఉండాలన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి పని ఎంతైనా అది మనం చెప్పుకున్నా కూడా అది వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో. ఎందుకంటే సమయం అంతా నేను ఒక్కడనే తినేస్తే మిగతా వాళ్ళు అనుభవాలు చెప్పడానికి ఉండదు కాబట్టి అందుకోసం మళ్ళీ నాకు సమయం వస్తే మరికొన్ని అనుభవాల్ని నేను పంచుకుంటాను. ఆయన రికార్డింగ్ టైంలో ఎలా ఉంటారనే విషయాన్ని నేను తర్వాత పంచుకుంటాను. మనలందరినీ శోకచంద్రంలో ముంచి వెళ్ళినటువంటి మృదు స్వభావి, చిరుమందహాసి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో విదేశీయానం కూడా చేసి పలు కచేరీల్లో కలిసి పాల్గొన్నటువంటి పాడుతా తీగ మరో కంటెస్టెంట్ శ్రీ పరమేష్ మనతో ఉన్నారు. పరమేష్, చెప్పండి మీ అనుభవాలు, బాలు గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం. ముందుగా అందరికీ నమస్కారం సార్. నా పేరు పరమేశ్వరరావు, నాది విజయనగరం. అయితే
బాలు సార్ కోసం ఆ, ఆయన తాలూకా ఆయనతో ఉన్నటువంటి అనుభవాలు అవన్నీ చాలానే ఉన్నాయి. ఎందుకంటే నేను మొట్టమొదటిగా బాలు సార్ని కలిసినది 2009లో. 2009 నుండి నేటి వరకు అది నిరంతరాయంగా అది కొనసాగుతూనే ఉన్నది, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా. అయితే మొట్టమొదటిగా అయితే నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు దొరికిన ఒక పెద్ద స్టేజ్ పాడతా తీగ. అందులోని నేను ఎప్పుడైతే నేను పాల్గొన్నానో ఆ తర్వాత నేను అందులో పాడతా తీగలో నేను టైటిల్ సాధించిన తర్వాత నుండి చాలా వరకు ప్రజాదరణ నాకు కలిగింది అన్న విషయం నాకు బాలు సార్ కూడా చాలా సార్లు చెప్పారనమాట. అయితే ఒక అంటే అనుభవాలు అంటే ఇవి అని చెప్పడానికి అంటే చాలా ఉన్నాయి. అయితే కొన్ని అందులోని ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే బాలు సార్ ఏ విషయంలోని కూడా ఆయన అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒకానొక పాడతా తీగ 2017లో పాడతా తీగ జరిగిన టైంలో ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ని వీక్షించడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారనమాట, అంటే అప్పుడు 2017లో ఫైనలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఆస్ట్రేలియాలో ఒక ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళు అనుకుని బాలు గారిని అడిగినప్పుడు బాలు గారు వాళ్ళతో చెప్పారంటే, ఇలా పరమేశ్వరరావు అనే ఒక అబ్బాయి ఉన్నాడు, సో ఆ అబ్బాయిని కూడా పాడిస్తే బాగుంటుంది అని చెప్పేసి బాలు గారు నా పేరు కూడా అక్కడ వాళ్ళతో సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే మలేషియా తెలుగు ఫౌండేషన్ వాళ్ళకి కూడా బాలు గారు అంటే అక్కడ ఆయనకు తెలిసినటువంటి ఆయనకు బాగా పరిచయం ఉన్న ఆయన ఉన్నారు, కాంతారావు గారు అని. ఆయన అడిగారంట బాలు గారు, నాకు ఒక సహాయం చేయాలి నువ్వు అని ఆయన అడిగారంట. ఏంటన్నయ్య చెప్పు అని అన్నప్పుడు, ఇలా పరమేశ్వరరావు నాకు అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నువ్వు ఎలా అయినా మలేషియా తీసుకెళ్లి పాడించాలి అని చెప్పేసి బాలు గారు చెప్పారు. ఇలాగా అయితే మలేషియాలో బాలు గారు ఏం చెప్పారో ఏమో నాకు అది తెలియదు, కానీ నిజంగా ఒక పెద్ద పెద్ద గాయకులకి కూడా జరగనటువంటి ఒక గొప్ప సత్కారం నేను మలేషియా స్టేజ్ మీద ఆ సభలోనే పొందడం జరిగింది. అయితే అది ఏంటి అన్నది ఇప్పుడు నేను చెప్పను, కానీ మొత్తానికి ఆ రకమైనటువంటి ఒక వాళ్ళందరిలోని ఆ రకమైన భావన కలిగిందంటే దానికి డెఫినెట్ గా బాలు గారే కారణం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ వీడియో బాలు గారికి షేర్ చేసినప్పుడు బాలు గారు ఒక 10 minutes పాటు దాని మీద స్పందించారనమాట. చాలా అపురూపమైనటువంటి సంఘటన. పాడతా తీగ విషయానికి వస్తే పాడతా తీగలో కూడా చాలా కేర్ గా ఉండేవారు సార్ చెప్పినట్టుగా. లిరిక్స్ విషయంలో కానీ, అంటే లిరిక్స్ కరప్షన్ చేసే విషయంలో కానీ, లేకపోతే మనల్ని మైక్ ఇవన్నీ ఇచ్చే విషయంలో కానీ చాలా వరకు అక్కడ అందరూ ఇన్స్పైర్ అయ్యేది బాలు సార్ని చూసే, అది మాత్రం వాస్తవం. ఇకపోతే మొత్తానికి మేము మైసూర్లో చేసినటువంటి షో గురించి మాట్లాడినప్పుడు, అంటే అక్కడ చాలా మంది వెళ్ళాము, సుమారుగా ఒక 18 మంది వరకు అక్కడికి మైసూర్లో దత్తాశ్రమంలో చేయడానికి వెళ్ళాం అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా బాలు సార్ చాలా స్పెషల్ కేర్ తీసుకునేవారు అనమాట. ఆ మొత్తం పిల్లలందరి విషయంలో కావచ్చు, అందరి అంటే గాయకుల యొక్క విధానం ఎలా ఉండాలి అన్నది అందరూ ఆయన్ని చూసే తెలుసుకోవాలి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అక్కడ బాలు సార్తోని కూర్చొని ఆయనతోని ప్రాక్టీస్ చేసే అవకాశం మాకు దక్కింది. అలాగే నెల్లూరులో బాలు సార్ వాళ్ళ నాన్నగారి విగ్రహ ప్రతిష్ట జరిగిందనమాట. దాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సంగీత్ అనే ఒక కార్యక్రమంగా దాన్ని రూపొందించారు. అది బాలు సార్ యొక్క పర్సనల్ ప్రోగ్రామ్ అన్నమాట. దానికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలానే అనుభవాలు ఉన్నాయి. అవన్నీ ఇంకా ముందు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రజలందరికీ పలు జాగ్రత్తలు చెప్పి వెన్నెలకంటి గారి రచనకు బాణీ కట్టి ఓ పాట కూడా కరోనా గురించి అవేర్నెస్ లో భాగంగా పాడి మనందరినీ అలరించి అలర్ట్ చేసినటువంటి బాలు గారిని చివరికి ఆ వైరస్ వచ్చిపోయినా కూడా అది మిగిల్చిన కాంప్లికేషన్స్, ఆయనను కబలించిన వైనం నిజంగా మనల్ని దుఃఖసాగరంలో ముంచి
చాలా శోకతప్త హృదయాలతో నిండుకొని ప్రజలందరూ ఉన్నారని చెప్పడానికి సంకోచించవలసిన అవసరం లేదు. పాడుతా తీయగాకి రెగ్యులర్ ప్రేక్షకులు బాలసుబ్రహ్మణ్యం గారి ఆప్యాయతతో కూడినటువంటి ఒక పలకరింపు కోసమే అనునిత్యం వేచి చూసి ఆ పలకరింపుతోనే పులకరించి వారి పాటలు వింటూ వారి స్పర్శకై అనునిత్యం ఎదురు చూస్తున్నటువంటి పాలెం నాగరాజ్ గారు ఫ్రమ్ జడ్చర్ల మనతో ఉన్నారు. వారి అనుభవాలను కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగరాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. నిజంగా బాధాకర విషయం ఇది. అందరూ తీపి జ్ఞాపకాలను మిగించి వెళ్తారంటారు కానీ మనందరికీ తీపి గాయాలను చేసి బాలుగారు ఇలా వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. నిజంగా ఇంకొక 10-20 ఏళ్ళు మనం వినగలం అనుకున్నాం, ఇంకా చాలా ఆరోగ్యంగా వారు ఉంటారనుకున్నాం. కానీ కరోనా గురించి వారే హెచ్చరించి వారే ఆ కరోనాకి ఇలా బలై వెళ్ళిపోతారని కల్లో కూడా అనుకోలేదు. నేను మా చిన్నప్పుడు ఒక పల్లెటూరులో జన్మించాను అనమాట. అది ఒక కుగ్రామం. అక్కడ రేడియో తప్ప మరో మార్గాలు లేవు వినడానికి. వారి పాటలు వింటూనే పెరిగాం. స్కూల్కి వచ్చిన తర్వాత కూడా 1982లో నేను స్కూల్ వచ్చాను. అక్కడ హైదరాబాద్ లో కాబట్టి మనకి రేడియో స్టేషన్స్ ఎక్కువగా వినబడేవి. పల్లెటూరులో ఉన్నప్పుడు 1-2 స్టేషన్సే వినేవాళ్ళం. అయినా కూడా నా చిన్నతనంలో మరి మట్టిలో మాణిక్యం అనుకుంటాను, రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ అనే పాట ఒకటి ఉంది. ఆ పాట హమ్మింగ్ తో నేను పెరిగానని మా అమ్మ వాళ్ళు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అలా పెరుగుతున్న సమయంలో స్కూల్కి వచ్చాక కూడా ఎప్పుడైనా బాలు గారిని కలిసి ఒక్కసారి బ్లెస్సింగ్స్ తీసుకోగలమా నా జీవితంలో ఈ జన్మలో అనే ఒక బలీయమైనటువంటి ఒక కోరిక, అది తీరని కోరిక తీరే కోరిక అప్పుడు నాకు తెలియదు. కానీ అలా అనుకుంటూ ఉండేవాడిని. ఒక్కొక్కసారి నా కళలు వచ్చేవి. కళల్లో తిరుపతిలో వారు ఉన్నట్టు, మేము ఎక్కడో దర్శనానికి వెళ్ళినప్పుడు ఎక్కడో ఆడిటోరియంలో ప్రోగ్రామ్ చేసినట్టు, మేము వారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నట్టు కళలు వచ్చేవి. ఆ కళలు ఇలా సాకారం అవుతాయి అనుకోలేదు. ఆ తర్వాత 95-96లో పాడుతా తీయగా ప్రోగ్రామ్ ప్రారంభమైంది హైదరాబాద్ లో. అప్పుడు మళ్ళీ నేను మా జడ్చర్లలో డిగ్రీ చేస్తున్నాను. అక్కడ సిటీలో ఉన్న మా బంధువులకు చెప్పాను, ఎలాగైనా ఒక పాస్ సంపాదించండి బాబు, వెళ్ళి రావాలి, కలవాలి సార్ని. ఒక్క ప్రోగ్రామ్ లో అయినా వారి ఎదురుగా కూర్చొని వారి పాటను మాటను వినాలి. వారానికి ఒకసారి గంట కాదు, ఒకేసారి ఒకే కార్యక్రమంలో వినాలని ఒక బలీయమైన కోరిక ఉందని చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడి నుంచి 95 నుంచి 2013 వరకు కూడా నా కోరిక అలాగే 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 బలీయం అవుతూ వచ్చింది తప్ప ఎక్కడా క్షీణించలేదు. అనుకోకుండా మన పరమేశ్వరరావు వాళ్ళ సిరీస్ లోనే మహబూబ్ నగర్ కి పాడుతా తీయగా రావడం జరిగింది. అప్పుడు మా మిత్రులు, మా ఇంట్లో వాళ్ళు పేపర్లో చూసి ఇలా పాడుతా తీయగా ఇక్కడ ఎస్విఎస్ ఆడిటోరియం మహబూబ్ నగర్కి వస్తుంది అని చెప్తే నన్ను నేనుగా నమ్మకుండా ఈ లోపల రెగ్యులర్ ప్రేక్షకులు ఒకరు ఉండేవారు, హరీంద్రబాబు గారని. వారి నంబర్ కోసం మల్లాది చంద్రశేఖర్ గారు, ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్, వారికి కాల్ చేసి వారి నంబర్ తీసుకున్నాను. హరీంద్రబాబు గారి నంబర్ తీసుకున్న తర్వాత కూడా ఆయన కూడా బ్లైండ్ అని నాకు తెలియదు, నేను బ్లైండ్ అని ఆయనకి తెలియదు. మొత్తానికి ఎలాగైతేనే మహబూబ్నగర్లో ఒక్క షోకి టికెట్స్ పాసెస్ సంపాదించుకొని ఆ ప్రోగ్రాంకి వెళ్ళాను. అక్కడ ఒక్క ప్రోగ్రాంతో తనివి తీరలేదు. మళ్ళీ సాయంత్రం పాసెస్ కోసం అక్కడ వాళ్ళను ఎలాగో అలాగా అడిగి పాసెస్ తీసుకొని అలా 3 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. అలాగే ఆ తర్వాత కర్నూలు వెళ్ళాం. కర్నూలులో మరి పరమేశ్వరరావు వాళ్ళ ఫైనల్స్, అది కూడా 3 రోజులు, అది కూడా 3 రోజులు అక్కడే ఉండి వీక్షించి రావడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ గా వెళ్ళేవాడిని. ఎప్పుడైనా సరే కొంచెం ఖాళీ దొరికినా బాలుగారు అలా ఆడిటోరియంలోకి రాగానే ఉన్నప్పుడు కొంచెం సమయం ఉన్నా ప్రేక్షకుల దగ్గరికి అలా వచ్చేసి, బాగున్నారా, నేను మీ బాలసుబ్రహ్మణ్యం అని అలా కరచాలం చేసి అలా ఒక పరిశ్వంగం ఇచ్చేసి కూర్చోండి అని చెప్పి వెళ్ళేవారు. అలాగే మేము ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు కూడా బయట ఆడిటోరియంలో మమ్మల్ని కూర్చోబెట్టారు. లోపల ప్రోగ్రాంకి ఇంకా 2 గంటల టైం ఉంది. అప్పుడే బాలుగారు వచ్చారు. అంతమంది ప్రేక్షకుల్లోనూ నా దగ్గరికి వచ్చేసి, మీరు మహబూబ్నగర్ ఇంత దూరం వచ్చారా కాకినాడ దాకా అనేసి మాట్లాడి
మళ్ళీ లోపల నిర్వాహకులకు వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అలాగా ఒక్కసారి ఏంటి, ప్రతిసారి ఎప్పుడు సమయం ఉన్నా ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. తర్వాత నేను ఒకసారి మా పెళ్లి రోజుకి ఆ రోజు కార్యక్రమంలో ఉండాల్సి వచ్చింది. ఇక ఇదే గుడి, ఇదే దేవాలయం, ఇదే బడి అనుకుని, సార్ మీ బ్లెస్సింగ్సే మాకు కావాలి అనేసి నేను సింగిల్ గా వెళ్ళి వారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రోజు రాత్రి అక్కడే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్ లో. అలాగే మరొకసారి మా పాప మా మిసెస్ ని తీసుకొని వెళ్ళాను. ఈవినింగ్ బ్లెస్సింగ్ ఇప్పిద్దాం పాపకి అనుకునే సమయంలో నిర్వాహకులు కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. లేదు ఇప్పుడు అవ్వదు అంటే, దూరం నుంచి వచ్చాం సార్, వీళ్ళు మళ్ళీ రేపు ఉండలేరు, వెళ్ళిపోతారు అంటే కుదరదన్నారు. ఆ సారథి స్టూడియోలో ఒక టర్నింగ్ ఉంది. కార్లో వచ్చేప్పుడు టర్నింగ్ లో మేము అక్కడ నిల్చున్నాము. వెళ్ళేప్పుడు అలా నమస్కారం చేసుకున్నాం. వెంటనే కార్ ఆపేసి దిగి బ్లెస్సింగ్స్ ఇచ్చి మరి 2 నిమిషాలు మాట్లాడి అలా వెళ్ళారు. ఆ తర్వాత ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి మాకు. వారి ముందు కూర్చుంటే 3 గంటలు 3 నిమిషాల్లా గడిచిపోతాయి. అసలు ఆ సర్కస్ సీట్లలా ఉంటాయి ఆ సీట్లు. ఎవరికైనా నడుము నొప్పులు వస్తాయి ఆ సీట్లలో కూర్చుంటే. అటువంటిది గంటలు గంటలు మేము కూర్చొని 3 రోజులు అలాగుంటే మాకు ఎలాంటి బాధ తెలిసేది కాదు. కలిగేదేమో కానీ తెలిసేది కాదు. ఆ వారి మాటలు అలా వింటుంటే, వారి ముందు మనం కూర్చున్నామంటే ఒక 50,000 మంది కూర్చున్నా కూడా వారి యొక్క కంటి చూపుతో ఒక మాటతో అలా డిసిప్లైన్డ్ గా ఉంచగలిగేటువంటి మహత్తర శక్తి వారికి ఉంది. మరి అలా 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 ఇన్ని సంవత్సరాలు 7-8 సంవత్సరాల్లో నేను ఒక మైసూరు ఎపిసోడ్ మిస్ అయ్యాను. తర్వాత నర్సరావుపేట వెళ్ళాను. ఇలా అన్ని జిల్లాలు తిరిగాను దాదాపుగా. మైసూర్ మాత్రం మిస్ అయ్యాను. తర్వాత పిల్లల సిరీస్ ఒకటి, మొన్న ఫైనల్ ఒకటి, అది మిస్ అయ్యామన్నమాట. ఈ జర్నీలో మరొక విషాదాంతం ఏంటంటే, మొదటి శ్రోత హరీంద్ర బాబు గారు, ఆయన మరి బాలు గారికి సీరియస్ గా ఉంది, వెంటిలేటర్ పెట్టారు అని తెలియగానే ఆ మరుసటి రోజే ఆ బాధతో ఆయన మరి బీపీ పెరిగిపోయి మరి మెదడులో బ్లడ్ ఫ్లాట్ అయిపోయి వారు మరణించడం పెద్ద షాక్ అయితే, ఆ నెలలోనే ఇప్పుడు సెప్టెంబర్ 18కు వారు మరణించడం జరిగింది. సెప్టెంబర్ కాదండి, ఆగస్ట్ 18కు వాళ్ళు మరణించడం జరిగింది. తర్వాత ఈ నెలలో మళ్ళీ 1 month లోనే ఇంత పెద్ద షాక్ మాకు. కనీసం మేము ఇలా బాలుగారికి ఇంకా ఏ కార్యక్రమానికైనా వెళ్ళగలమా వెళ్ళలేమా ఈ కరోనా పరిస్థితి అనుకున్న సమయంలో వారినే ఈ కరోనా ఇలా 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 మాకందరికి దూరం చేస్తుంది అనుకోలేదు. వారితో ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి. వారు ఎక్కడున్నా ఎలా ఉన్నా మరి వారి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి కలిగించాలి, వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని ఆ మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. ఆయన పాటలతోని యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి సహృదయం గల కళాకారునిగా మీ కంపోజిషన్ లో ఆయన పాడేటప్పుడు మీకు కలిగే అనుభూతి, ఆయన మీతో వ్యవహరించే తీరుతెన్నులు కాస్త చెప్పగలరా రవిశంకర్ గారు? తప్పకుండా అండి. నేను సుమారు 10 పాటలకు పైగానే ఆయనతో పాడించడం జరిగింది. అంటే నేను కంపోజ్ చేసినవి ప్లస్ ఎక్కువ శాతం, అంటే సుమారు ఒక 9-10 పాటల వరకు నేను కంపోజ్ చేసినవి ఉంటే, మిగతావి ఏంటంటే బయట వాళ్ళు కంపోజ్ చేసిన వాటికి కూడా, ఎందుకంటే బాలుగారితో నాకు పరిచయం ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన అప్రోచ్మెంట్ ఉంటుందో ఉండదో అన్న దృక్పథంతో వాళ్ళు కూడా నాకే అవి ఎండార్స్ చేస్తే నా అదృష్టం అనుకుంటాను. మరి భగవంతుడు నాకు కల్పించినటువంటి అనుగ్రహం. దాన్ని బట్టి ఆ పాటలు కూడా నేనే రికార్డ్ చేయించడానికి, వారితో ఆ ఇంటరాక్షన్ నేనే కలిగి ఉండడానికి నాకు అవకాశం చిక్కింది. బాలుగారు నిజంగా రికార్డింగ్కి వస్తేనండి, మన విషయంలోనే కాదు ఎవరికైనా సరే ఆయన ఒక చిన్న పిల్లల్లా వ్యవహరిస్తారండి. అంటే అంత ప్రొఫెషనల్ సింగర్ వచ్చిన తర్వాత వారు పాడేటప్పుడు వారు ఏంటంటే, చాలా మంది ఇవాళ రేపు వస్తున్నటువంటి రికార్డింగ్స్ అన్ని చూస్తుంటే, ఒక పాట పాడి సొసైటీలో అడ్రస్ ఉందో లేదో తెలియనప్పటికీ కూడా అలాంటి వాళ్ళు కూడా ఇచ్చే బిల్డప్లు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అంతటి మహత్తు కలిగినటువంటి తేనె జలపాతం లాంటి స్వర గంభీర్యం కలిగినటువంటి వ్యక్తి బాలుగారు. అలాంటి మనిషి కూడా మహానుభావుడు. ఆయన ఒక పసిపిల్లాడు మాదిరిగా మారిపోయి మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసింది ఏం కంపోజ్ చేశారో దాన్ని శ్రద్ధగా నేర్చుకొని అంత శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో పాడడానికి చాలా తపన పడతారండి. నాకు తెలుసు బాగా. ఆయన చేతిలో ఒక వాక్మెన్ ఉంటుంది,
ఇవాళ కూడా. అంటే ఈ మధ్య కాలంలో నేను మొన్న పాడించినటువంటి లాస్ట్ పాట ఆయన ఎలా చేస్తున్నారో ఏంటో నాకు తెలియలేదు, కానీ అంతకుముందు నేను పాడించిన పాటలకి నేను డైరెక్ట్ గా కండక్ట్ చేసినప్పుడు రికార్డింగ్ స్టూడియోలో ఉండి థియేటర్లో ఉండి కండక్ట్ చేసిన పాటలకు మాత్రం ఆయన చేతిలో ఒక వాక్మెన్ ఉంటుంది, ఆయనకి క్యాసెట్ లో వేసి పాట ముందు ఇవ్వాలన్నమాట. పాటిస్తే ఆయన ఒక కుర్చీలో పక్కకు వెళ్ళి కూర్చొని ఆయనే పాట వింటూ ఆయనే సొంతంగా లిరిక్ రాసుకుంటారు. కానీ ఇవాళ వస్తున్నటువంటి సింగర్స్ కి ముందు మనం లిరిక్ రాసి పట్టుకెళ్ళాలన్నమాట. పేపర్ పట్టుకెళ్తే ట్యాబుల్లో వాళ్ళు ఫోటో తీసుకొని ఇప్పుడు పాడటం మొదలు పెట్టారు. ఇది వేరే విషయం, నేను ఎవరిని విమర్శించడానికి కాదండి. ఈయనకి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో ఉన్నటువంటి గాయకులకి ఆ మహానుభావుడి యొక్క క్రమశిక్షణాపూరితమైనటువంటి ఆ జీవన విధానానికి నేను స్వారూప్యాన్ని పోల్చి చెప్పాలని మాత్రమే నా ప్రయత్నం. ఎందుకు ఆయన మహానుభావుడు అయ్యాడు అని చెప్పడానికి ఇలాంటివన్నీ మచ్చుతునక లాంటి కారణాలు అన్నమాట. అయితే ఆయన ఆ పాట వింటూ చక్కగా ముందు లిరిక్ రాసుకుంటారు, స్వరం రాసుకుంటారు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఏకసంతాగ్రహి. ఓసారి చెప్తే చాలు ఆ ట్యూను అలవోకగా పట్టేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి పాటలో లీనం అవడం అంత ఇష్టం. అది తెలుగా, హిందీయా, కన్నడమా, మరొకట అని కాదు, తమిళమా, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ అది భక్తి గీతమా, సినిమా పాట, జానపద గీతమా, ఏదనేది కాదు, ఆ సబ్జెక్ట్ లోకి తొంగి చూడడం అనేది బాలుగారికి చాలా అలవాటు. అది చాలా మంచి పరిణామం. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సక్సెస్ కి అది మూల కారణం అని చెప్తారు. ఆయన కూడా చెప్తారు ఎన్నో విషయాలు. ఇలాగే ఆయన చెప్తూ ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని ఉటంకించారనమాట. ఆయన ఏ సబ్జెక్ట్ అయితే పాడుతున్నారో ఆ సబ్జెక్ట్ యొక్క మామూలుగా ఆయన పాట పాడి వెళ్ళిపోవడం అనేది కాదండి, ఆ పూర్వపరాలన్నీ కనుక్కుంటారు. ఇది దేనికోసం ఈ పాట చేయబడింది, ఎందుకు రాశారు, ఎవరు రాశారు, ఎవరు మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఇవన్నీ అడుగుతారు. అడిగి ఈవెన్ దో ట్రాక్ ఎవరితో పాడిస్తామో ఆ పాడిన వాళ్ళు బాగా పాడితే ఆయన ఒక మంచి మాట అంటారు, అరే ట్రాక్ పాడిన ఆయన చాలా చక్కగా పాడారు కదయ్యా, మళ్ళీ నాతో పాడించడం ఎందుకు, ఈ పాట ఉంచే రాదు అని చాలా సార్లు అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భం నాకు కూడా దొరికింది. నాకు కలిగినప్పుడు లేదండి వాళ్ళు మీతోనే పాడించడానికి కావాలని మిమ్మల్ని అంటే చాలా ఆరాధిస్తారు సార్ వాళ్ళు, కాబట్టి మీరే పాడాలి సార్ అని చెప్తే శుభం అని చెప్పి మళ్ళీ పాడడం ప్రారంభించారే తప్ప ఇలాంటిది నేను చెప్పిన విషయమే కాదు, మణిశర్మ గారికి కూడా ఇలాంటి సందర్భాలు 3-4 ఎదురయ్యాయని ఆయన కూడా చెప్పేవారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నమాట. అయితే ఆయన మొత్తం ఆ లిరిక్ అంతా రాసుకొని, ఏమైనా కొంచెం కష్టం అనిపిస్తే స్వరం కూడా రాసుకొని చక్కగా ఒక విద్యార్థులను నేర్చుకొని నిబద్ధతతో మైక్ ముందుకు వెళ్ళి నిలబడి పాడతారండి. మనం ఏం గమకాలు చెప్తే అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా యాజ్ ఇట్ ఈజ్ గా అలా వేస్తారు. దానికి ఉదాహరణ నేను మొన్న దగ్గరుండి పాడించుకోలేకపోయాను మొన్న ఈ పరిస్థితిని బట్టి. కానీ నేను ఏ గమకాలు అయితే వేశానో ఆ ఇంప్రూవైజేషన్స్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వేయడంతో పాటు ఆయన ఇంప్రూవైజ్ చేసినట్టు ఇంకెవరూ చేయలేరండి. ఎందుకంటే ఆయన స్వర మాధుర్యం ముందర బాలు అనేది ఆయన ఒక వ్యక్తి కాదండి, ఆయన ఒక ఫీలింగ్. ఇది మాత్రమే నేను చెప్పగలను. ఆయన ఒక ఫీలింగ్ అన్నమాట. ఆ సెన్స్ ని మనం అనుభవించడమే తప్ప మరి ఇంకా దీనికి డెఫినేషన్ చెప్పడానికి నా దగ్గర అయితే వర్డ్స్ లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆయన పాటలు పాడుతూ ఆయన పాటే శ్వాసగా మరి మెలుగుతూ నడుస్తూ ఇవాళ ఈ స్థితికి నేను రాగలగడానికి భగవంతుడు నాకు చూపించినటువంటి మార్గం ఏంటంటే బాలుగారి పాటలు. అందువల్ల ఏంటంటే ఇలాగ రికార్డింగ్ లో ఉండేటప్పుడు కూడా చక్కగా పాడేటప్పుడు మనం ఇంకా అయిపోయిన వెంటనే ఒక టేక్ పాడగానే ఒక పల్లవి పాడిన వెంటనే ఓకేనా అడుగుతారు తప్పనిసరి. సార్ సరే సార్ అంటే పర్వాలేదు చెప్పండి అయ్యా, మీకు ఓకే అంటే పాడదాం, లేదంటే ఇంకేమైనా మీకు కావాలంటే అలాగే ఇంప్రూవైజ్ చేద్దాం అని చెప్తారన్నమాట. అంత ఫ్రీడమ్ ఇస్తారు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ కైనా సరే సింగర్ దగ్గర కావాల్సింది అదేనండి. అలాగ సింగర్ ఎప్పుడైతే కోఆపరేట్ చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి లోపల అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తులన్నింటినీ కూడా బయటికి లాగగలిగే సామర్థ్యం మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉంటే మాత్రం ఆ పాట బంగారమై ప్రజల్లోకి వెళుతుందని చెప్పడానికి అతిశయోక్తి ఏమీ లేదు అని చెప్పడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. ఇలాంటి అనుభూతులు ఎన్నో భగవంతుని కృపను బట్టి, అందులో నేను కూడా మరి ఒక చిన్నపాటి ఒక రేణువంత
అనుభూతిని ఆయన దగ్గర నుంచి సంపాదించుకోవడానికి నాకు కూడా అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతునికి మరొకసారి చేతులెత్తి కృతజ్ఞతా నమస్కారాలు తెలియచేసుకుంటూ, ఆ బాలుగారిని మరి మరిచిపోయే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన బ్రతుకుల్లో జీర్ణం అయిపోయారని చెప్తాను నేను. బ్రతుకుల్లోనే, ప్రతి బ్రతుకులో బాలు, ప్రతి జీవితంలో బాలు, ప్రతి రక్తంలోని ప్రతి నాళము కూడా బాలు. ఇలాగే ఆ బాలు అనేటువంటి శబ్దం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఫీలింగ్. అది మనం అనుభవిస్తూ ఉండడమే. ధన్యవాదాలండి. వినమ్రత, విధేయత, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్, చేసే వృత్తి పట్ల, పని పట్ల నిబద్ధత ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సరస్వతి పుత్రులు బాలు గారి జ్ఞాపకం ఒక్క పల్లవి ద్వారా పరమేశ్ గారు ఏమైనా మా వీక్షకుల కోసం? అంటే మన బాలు గారి గురించి పాడడానికి కానీ, లేకపోతే ఆయన గురించి ఒక మాటలో చెప్పడం కానీ ఇలాంటివి ఎప్పుడూ జరగవు. ఎందుకంటే ముందుగా చెప్పాలంటే అసలు బాలు గారి యొక్క, లేకపోతే వారి యొక్క సంగీత ప్రస్థానము ఇదంతా కూడా ఒక రీసెర్చ్ స్కాలర్ లాంటి వాళ్ళకి ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు కనుక ఆయన కోసం చాలా విషయాలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే నాకు పర్సనల్ గా నేను కొంతమందిని, అంటే సన్నిహితుల్ని, కొంతమందిని, బాలు గారి సన్నిహితుల్ని కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అనేక విషయాలు చాలా వరకు ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి అన్నమాట. అలాంటప్పుడు మనం చెప్పలేము. కానీ బాలు గారు పాడినటువంటి అనేక పాటల్లోని ప్రస్తుత సందర్భానికి సింక్ అయినటువంటి ఒక పాట అయితే పాడొచ్చు. అది అంటే సందర్భమో కాదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే సందర్భం అని అంటే మళ్ళీ ఆ పాట పాడడానికి అవుతుందో కనుక నేను ఊరికనే పాడతా తీగలో నేను మొట్టమొదటిగా పాడినటువంటి అంటే బాలు గారి యొక్క ప్రశంసలు పొందినటువంటి మొట్టమొదటిసారిగా నేను పాడతా తీగలోకి నేను మొట్టమొదటి ఎపిసోడ్ లో పాడిన ఒక పల్లవి మామూలుగా పాడతాను. అది గీతాంజలిలోని ఇళయరాజా గారు స్వరపరిచినటువంటి ఓ పాపాలాలి పాట పాడాను అనమాట. అది నేను పాడినప్పుడు బాలు సార్ చాలా సంతోషించారు. అది మామూలుగా నేను పాడతాను. ఓ పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా పాపాలాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా పాపాలాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాగరాజ్ గారు చెప్పండి జగదీష్ గారు. చివరిగా మీరు కన్క్లూడ్ చేయండి. ఇటువంటి సినిమాలలో పాడిన గాయకులను చాలా మందినే మనం చూస్తాం. కానీ బాలు గారు పాడేటప్పుడు ఒక మధురానుభూతి కలుగుతోంది. ఆ సినిమాలో హీరో ఎవరైతే వాళ్ళు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాకుండా రాజ్బాబు గారు కూడా ఆయన పాటలు పాడారు, పద్మనాభం గారికి పాడారు, రేలంగి గారికి పాడారు. ఎవరికి పాడితే వారే పాడినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అంటారు? అంటే వారికి మొదటి నుంచి కూడా మిమిక్రీ కూడా బాగా వచ్చండి. ఆ పాత్రల్లో వారు లీనం అయిపోతారు. ఎవరి గాయకులు, ఎవరి నటులు అయితే వాళ్ళకి అలవోగ్గా వచ్చేస్తుందండి వాళ్ళ వాయిస్ లో. మనం కళ్ళు మూసుకునైనా నార్మల్స్ విని చెప్పేయగలరు. కృష్ణ గారి అది అనుభవించి పాడడం వల్ల సాధ్యం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చేసే పనిలో అలా నిమగ్నం అయిపోయి, నిబద్ధతతో చేసే పని మనస్ఫూర్తిగా నిమగ్నం అయిపోయి చేయడం వల్లను అది అలా సాధ్యం అండి. అది అందరికీ సాధ్యపడదు. యుగానికి ఒక్కరే ఉంటారండి యుగ పురుషులు. వీరు యుగానికి ఒక్కరే అండి. ఈ యుగానికి, ఈ కలియుగానికి మరి వీరే అనుకోవచ్చు. ఇంకా మళ్ళీ పుడతారా, ఇలాంటి వాళ్ళు పుట్టరో చెప్పలేం. కానీ మనం
వారు ఉన్నప్పుడు పుట్టడం మన పూర్వజన్మ సుకృతం అని అనుకోవాలండి. వారితో మనం ఇన్ని సంవత్సరాలు మనం ఉండగలిగాము. కానీ వారు మనల్ని భౌతికంగా వదిలేసి వెళ్ళినా కూడా ఎక్కడున్నా వారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. వారి చూపులు పైనుండి కూడా మనపై ప్రసరిస్తూ ఉంటాయి. ఎందుకంటే స్టేజ్ ఎక్కినప్పుడు అయినా దిగేదాకా కూడా అక్కడ వేల జనం ఉన్నా, వందల మంది ఎవరున్నా కూడా మనం మళ్ళీ సీట్ లో కూర్చునేదాకా, అది ఆడియన్స్ లో ఉన్నా, స్టేజ్ పైన ఉన్నా, ఎక్కడున్నా కూడా మనపైనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉంటుందండి. మనం కూర్చున్న తర్వాతే దృష్టి మరచుకుంటారు తప్ప అంతవరకు కూడా మన పైన అంత కేర్ తీసుకుంటారు. మన ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారో అంతకు 10 రెట్లు ఎక్కువగా కేర్ తీసుకొని మనం బాగుండడానికి చాలా 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 వారు కృషి చేశారండి. మనకు అలాంటి ఆశీర్వాదాలు దొరకడం, మనం వారు ఉన్న టైంలో మనం పుట్టడం మన సుకృతం అనుకుంటాము. కానీ త్వరగా మరి ఇలా తీసుకెళ్లడం ఆ భగవంతుడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పుకోవాలి, మనకి ఇంతే ప్రాప్తం అనుకోవాలా? నిజంగా వచ్చే జన్మలో మనం ఎలాగో వారెలాగో తెలియలేదు, కానీ ఈ జన్మలో మనం పుట్టినందుకు గాను వారితో మనం మరి గడిపిన ఆ మధుర క్షణాలను మనం అలా 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 గుర్తు చేసుకుంటూ మరి కాల ప్రవాహంలో తప్పదు. ఎవరు ఎక్కడ ఆగిపోవాలి, ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది కాలానికి ఎదురీదలేం. కాకపోతే ఈ 40 రోజులు వారు మరి చాలా చాలా బ్రతకడానికి ఎంత ప్రయత్నించారు. డాక్టర్లు కూడా బ్రతికించడానికి శత విధాలా ప్రయత్నించారు. కానీ భగవంతుడికి ఏది ఇష్టమో అదే జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ 74 సంవత్సరాలు పాడారు, ఆ స్వర్గంలో కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా మీ గానం అవసరమని మరి ఆ భగవంతుడు తలచాడు ఏమిటో, అక్కడికి తీసుకెళ్లాడు. అయినా మనకు 50 జన్మలకు సరిపడా 40,000కు పైగా పాటలు పాడారు వారు. ఏ పాట పాడినా, సినిమాలో 40 ఏళ్ల క్రితం పాడిన పాట ప్రస్తుతం స్వరాభిషేకంలో పాడిన కూడా అదే ఫీలింగ్ అలాగే పాడతారు, అప్పుడు వచ్చినలాగే వస్తుంది. వేరే గాయకులు ఎవరైనా పాడితే దాంట్లో కొంచెం హెచ్చు తగ్గులు ఏవైనా ఉంటాయి, కానీ ఇక్కడ వారు పాడినప్పుడు పిన్ పాయింటెడ్ గా మనం ఎన్ని వెతికినా ఏం వెతికినా కూడా అప్పుడు అలాగే పాడారు, ఇప్పుడు అలాగే ఉంది. ఏది రికార్డింగ్, ఏది అప్పటి పాట, ఏది ఇప్పటి పాట అని పోల్చుకోవడానికి కూడా చాలా కష్టమయ్యే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి పాటల్లో అలాంటివి. మరి వారు అంత నిబద్ధతతో ఉంటారు. వారికి ఉన్న నిబద్ధత, వారికి ఉన్న క్రమశిక్షణలో మనకు 100 వంతు వచ్చిన మన జన్మ సార్థకం అవుతుందండి. మరి వారికి ఆ భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మంచి కార్యక్రమాన్ని మరి మీరు జగదీష్ బాబు గారు, అలాగే రవిశంకర్ గారు, తమ్ముడు పరమేష్, మరి మీరందరూ ఈ కార్యక్రమం చేద్దాం అనుకోవడం, అందులో భాగంగా నాకు కొంచెం ఒక పాలు పంచుకోవడానికి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కరోనా సోకిన తర్వాత కొద్ది రోజులకి ఆయనకి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ వైరస్ తన దేహంలో ఉన్నప్పుడు సృష్టించిన కల్లోలం ఆయనను కబలించి ఈరోజు 1:04 మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారు అన్న వార్త మనల్ని అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సమయంలో మన మధ్య రవిశంకర్ గారు ఒక పాట పాడి ఆయనకి స్వర నీరాజనం పట్టగలరా, స్వర నివాళి అర్పించగలరా? రాజశ్రీ గారి రచన ఇది. నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. నేను ఫిల్మ్ మ్యూజిక్ పాడే సమయాల్లో ఈ పాట తప్పనిసరిగా పాడుతూ ఉండేవాడిని. ఓ చరణాన్ని పాడాలని ఆశపడుతున్నాను. తప్పకుండా. వేల తారలున్నా బాలు ఒకరే కదా, ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా, ఎనలేని రాగాలకు నాదముకటే కదా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా, మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోహన గీతం,
మిదిలే తొలి సంగీతం. ఎన్ని తారలున్నా కూడా ఆయన ఒక్కరే ధ్రువతార. ఎన్ని దారులున్నా చేరే గమ్యం ఒకటే. కాబట్టి ఆ భగవంతుని సన్నిధికి బాలుగారి యొక్క స్వరం కావలసి వచ్చింది. అందుకోసమే అక్కడికి పయనమై వెళ్ళిపోయింది. భూమి మీద ఆయన చేసినటువంటి స్వరసేవ ముగిసిపోయి మరి భగవంతుని సన్నిధిలో, ఆయన పాద సన్నిధ్యంలో భగవంత్ సేవ చేయడానికి మరి బాలు స్వరం పయనించిందని చెప్పడానికి ఇంతకంటే ఇంకా ఏమీ కూడా చెప్పలేం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతకంటే బాలు గారికి మనం ఇచ్చినటువంటి నివాళి, శ్రద్ధాంజలి మరొకటి ఉండదని సవినీయంగా మనవి చేస్తూ, ఇది వ్యూయర్స్ ఒక అజాత శత్రువు అయినటువంటి ఒక ధ్రువతార నేల కొరిగింది. ఆయనతో మనకున్నటువంటి అనుబంధం అమరం, అఖిలం. ఆయన చిరంజీవిగా, చిరాయువుగా మన మదిలో ఎల్లప్పుడూ నానాటికి మిగిలే ఉంటారని, ఆయన పాటతో మనం జీవించి ఆయన్ని ఎల్లప్పుడూ మన స్మృతులలో జీవించి ఉంచగలమని సవనీయంగా తెలియజేసుకుంటూ, ఆయన హెచ్చరించినటువంటి హెచ్చరికల్ని పాటించి, ఈయన మరణం ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం, ఒక హెచ్చరిక. కరోనా ఇంకా సోకని వారికి కానీ, సోకిన తర్వాత తిరిగి బాగుపడి నాకేం పర్వాలేదు అనుకున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక హెచ్చరికగా భావించి తగు జాగ్రత్తలు తీసుకొని ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలని, ఆయన తయారు చేసిన కళాకారులు దినదిన ప్రవర్ధమానం చెంది ఆయనకి నివాళి అర్పించే రీతిలో వారు వృద్ధిలోకి రావాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు. నమస్కారం.